హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి చేసుకునే 2 ఈజీ రైస్ రెసిపీస్ అండి. ఒకటి గార్లిక్ రైస్ అండ్ కరివేపాకు రైస్ అండి. ఫస్ట్ గార్లిక్ రైస్ కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అండ్ ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మరో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అండ్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ హడావుడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ రైస్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మొత్తం అంతా కలిపాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది పిల్లలకి కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా మార్నింగ్ అయితే ఫాస్ట్గా చేసి పెట్టచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది మంచి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా అయితే మన గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఇంకో రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్. దీనికోసం కొద్దిగా కరివేపాకు తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో మనకి కొద్దిగా ఆకులు కొద్దిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ లాస్ట్లో దించే ముందు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకొని తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొద్దిగా కారం అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. సో ఇది మరి మెత్తగా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలండి. అండ్ ఇది ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకు రైస్ రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం రైస్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కరివేపాకు రైస్ అయితే రెడీ చేసుకోవచ్చండి. అండ్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ తప్పకుండా ట్రై చేయండి 2 రెసిపీస్. అండ్ ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ like my video and share my video and please subscribe to my channel అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.